రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. డిఎస్ఎస్ భవన్ వద్ద భారీ స్థాయిలో ముట్టడి కార్యక్రమం చేపట్టారు. నేతలు పేర్కొన్నట్లుగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 14 లక్షల మంది కాలేజ్ విద్యార్థుల ఫీజు బకాయిలు 6,000 కోట్ల వరకు ఉన్నాయి. ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు స్కాలర్షిప్లు ఫీజు రీయింబర్స్మెంట్లపై ఆధారపడి చదువుకుంటున్నారని, కానీ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని విమర్శించారు. దీనివల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఆయన తెలిపారు. ఫీజు బకాయిలను వెంటనే చెల్లించకపోతే తీవ్రస్థాయి ఉద్యమాలకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, గుజ్జకృష్ణ తదితర నాయకులు పాల్గొన్నారు. వీటి చదివి కులాల లోపల చైతన్యం పెరుగుతుంది. మా రాజ్యాధికారానికి, రెడ్ల రాజ్యానికి అగ్రకులాల ముఖ్యమంత్రులు రాకుండా భవిష్యత్తులో దెబ్బతీస్తారని కుట్రతోటే ఈ ఫీజుల పథకాన్ని ఎత్తివేని కుట్ర చేస్తున్నారు. ఖబర్దారని ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. మీరు వెంటనే ఈ పథకం యొక్క బడ్జెట్ ఇవ్వాలి. లేకపోతే ఒక్కొక్క జాతకారాన్ని బయట పెడతాం. ఎమ్మెల్యేలు, మంత్రులందరూ 100 కోట్లు సంపాదించుకొని భూములు కబ్జాలు పెట్టుకునే ఈ జిల్లా హైదరాబాద్ చుట్టూ, అర్బన్ చుట్టూ, వరంగల్ జిల్లా, ఈ జిల్లాలు భూముల ధర పెరగడంతో ఎమ్మెల్యేలు, మంత్రులందరూ, ప్రతిపక్షాలు కూడా ఎవరికి దొరికింది వాళ్ళు దొబ్బుకొని కోట్ల రూపాయలు సంపాదించుకోవడం మీద దృష్టి పెట్టారు. ప్రతిపక్ష పార్టీలను కూడా నేను హెచ్చరిస్తున్నా. ప్రజల సమస్యలు, విద్యార్థుల నిరుద్యోగ సమస్యలు పట్టించుకోకుండా సంపాదన ధ్యేయంగా ముందుకు పోతున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం చేస్తున్నాం. అరే మేము చదువుకుంటే కూడా ఎవరైనా ముఖ్యమంత్రులు మీరే, మంత్రులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, కోట్ల రూపాయల సంపాదన మీదే, కాంట్రాక్టులు మీరే, వ్యాపారాలు మీరే. మా పిల్లలు చదువుకుంటే కూడా ఎవరు లేకపోతే మేము తిరుగుబాటు చేయక తప్పదని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అంటున్నారు. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఉన్న శాఖకి బడ్జెట్ కేటాయించకపోతే వేరే శాఖ పరిస్థితి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమ హాస్టళ్లకి సొంత భవనాలు లేవు, ఒక పక్కన నాణ్యమైన భోజనాలు పెట్టడం లేదు. సంక్షేమ హాస్టల్స్ లో ఒక్కొక్క రూమ్ లో 30 నుంచి 40 మంది ఉంటే ఏ విధంగా విద్యార్థులు చదువుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు వర్కర్లు 200 మంది ఉన్న దగ్గర 2 వర్కర్లను ఏర్పాటు చేస్తే ఏ విధంగా వాళ్ళు వర్క్ ఒత్తిడి తట్టుకోలేక పారిపోతూ ఉన్నారు వర్కర్లు. ఈరోజు వర్కర్ కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకపోవడంతో నాణ్యత పాటించలేని రైస్ పంపిస్తూ ఉన్నారు. ఈరోజు బిల్డింగ్ రెంట్ కట్టకపోతే మసబ్ ట్యాంక్ మత్స్య భవన్ వద్ద చేప రైతులు అర్ధనగ్న ఆందోళనకు దిగారు. గత 2 సంవత్సరాలుగా తాము సరఫరా చేసిన చేపల బిల్లులు చెల్లించకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి 75 కోట్లు, 2024-25కి మరో 34 కోట్లు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు ₹1 కూడా అందలేదని వారు ఆరోపించారు. రైతుల ప్రభుత్వమని చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మా సమస్యలపై ఎందుకు స్పందించడం లేదు అని ప్రశ్నించారు. చేపల ఉత్పత్తిలో తెలంగాణకు జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినా ఆ చేపల పంపిణీ చేసిన రైతులు మాత్రం బకాయిల కోసం బతుకులాట పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బకాయిలను విడుదల చేయాలని, లేని పక్షంలో పిల్ల జల్లాతో భారీ ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ప్రభుత్వం అధికారులను హెచ్చరించారు. పాత బిల్లులు వెంటనే
మాకు 23, 24 బిల్లులు రాలేదన్నా. 24, 25 బిల్లులు గౌరవ చైర్మన్ గారు, గౌరవ కమిషనర్ గారు మీరు టెండర్ వేయండి, ప్రభుత్వ పరువు పోతుంది, టెండర్ వేయకపోతే చేప పిల్లలు మత్స్యకారులందరూ మా గవర్నమెంట్ మీద తిరగబడతారంటే మేము వారి మాటలు నమ్మి టెండర్ వేసినామన్నా. టెండర్ వేసిన తర్వాత నవంబర్ 25 టెండర్ అయిపోయింది. డిసెంబర్లో బిల్లులు సబ్మిషన్ చేసినామన్నా. ఇప్పటికీ బిల్లులు రాలేదన్నా. మా దాంట్లో 2 హెక్టార్ల నుండి 10 హెక్టార్ల దాకా ఉన్న రైతులు, చిన్న సన్నకారు రైతులు ఉన్నాం. మేమంతా భూములన్నీ తాకట్టు కూడా కాదన్నా, తాకట్టు కూడా పైసలు లేకపోతే రిజిస్ట్రేషన్ చేసి డబ్బులు తెచ్చి టెండర్ చేసినాం. ఈరోజు ఇంకా 2 నెలలు అయితే మేము భూములు ఇడిపించుకోకపోతే మా భూములు వాళ్ళకి వెళ్ళిపోతాయి అన్న. రైతు ప్రభుత్వం ఉన్నది, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఇది రైతు ప్రభుత్వం. రైతులకి వేల కోట్ల రూపాయలు రైతు బంధు ఇచ్చిండ్రు. మొన్ననే 9,000 కోట్ల రూపాయలు 2023, 24 మరియు 24, 25 సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అధికారికంగా విడుదలైన నోటిఫికేషన్ ద్వారా చేప పిల్లల సరఫరా చేయడం జరిగింది. అలాంటి మా రైతుల పట్ల మేము 2023, 24 సంబంధించినటువంటి టెండర్లో చేసినటువంటి బిల్లులు కనీసం 74 కోట్లుంటే ఆ యొక్క పరిస్థితుల్లో మేమంతా దాదాపు సంవత్సరంన్నర తర్వాత మేమందరం 2023, 24 సంబంధించిన విషయంలో హైకోర్టును ఆశ్రయించి కోర్టు పరిధిలోకి పోవడం జరిగింది. ఆ తర్వాత మరి నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం, ఇది మరి పేదల ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024, 25 సంబంధించినటువంటి టెండర్ లోపల సాక్షాత్తు ఆనాడున్నటువంటి డైరెక్టర్ ఆఫ్ ఫిషరీస్ ప్రియాంక అలా గారు మేడం గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఖైరతాబాద్ మహాగణనాథుడికి సర్పంచుల జేఏసీ వినతి పత్రం అందించింది. సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడా గణేష్ను వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేసి వినూత్న రీతిలో నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మనసు మార్చి తాము అప్పు చేసి గ్రామాలను అభివృద్ధి చేసిన నిధులను విడుదల చేయాలని ఆ గణనాథుణ్ణి కోరినట్లు వారు తెలిపారు. గత 2 ఏళ్లుగా ప్రజాప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నా తమ గోడు ఎవరూ పట్టించుకోకపోవడంతో ఖైరతాబాద్ గణేశుని వద్దకు వచ్చినట్లు చెప్పారు. తెలంగాణలోని మొత్తం 12,769 గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యపూరిత చర్యల వల్ల సర్పంచులు డబ్బులు వడ్డీలకు తెచ్చి గ్రామాలు అభివృద్ధి చేసి ఇప్పుడు ప్రభుత్వం నుంచి నిధులు రాక వడ్డీ చెల్లించలేని స్థితిలో చివరకు వందల మంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతే పంచాయతీ ఎన్నికలు పెట్టాలని, లేని పక్షంలో ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి ఒక మైమగల్ల మహారాజ్ అని మేము అంతా తెలంగాణ సర్పంచుల సంఘం నుంచి ఈ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా వారికి మనసు విప్పు కలిగించాలని, కనువిప్పు కలిగించాలని ఈ భగవంతుడిని వేడుకుంటూ మా సర్పంచుల పెండింగ్ బిల్లులు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టక ముందుకే మా బిల్లులు ఇచ్చే విధంగా ఈ గణనాథుడిని వేడుకోవడం జరిగింది. మేము గణనాథుడికి మొక్కులు చెల్లిస్తూ మా పెండింగ్ బిల్లులు చెల్లిస్తే మళ్ళీ వచ్చే ఈ గణేష్ పండుగ మహారాజు వరకు మేము ఈ మళ్ళీ దైవ దర్శనానికి వచ్చేసి మేము గణేశుని ఆశీర్వాదం తీసుకుంటాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది సర్పంచులు పెండింగ్ బిల్లులు రాకుండా ఆత్మహత్యలు చేసుకుంటారు, చనిపోతున్నారు. వారి ప్రాణాన్ని కూడా కాపాడవలసిందిగా గణనాథుని వేడుకుంటాం. అదేవిధంగా ఈ ప్రభుత్వం రేపు 30వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్ లో మా సర్పంచుల పెండింగ్ బిల్లుల మీద కూడా స్పష్టమైన వైఖరి ఇచ్చి బిల్లులు విడుదల చేసేటట్టు మనసు విప్పు కలిగించాలని గణనాథుని వేడుకోవడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక మైమగల్ల గణనాథుడు అంటే ఈ ఖైరతాబాద్ గణనాథుడు. కాబట్టి మేము గణనాథుడికి మొక్కులు చెల్లించుకొని మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మనసు కనువిప్పు కలిగించాలని అందరం తెలంగాణ సర్పంచుల వద్ద వేడుకొని పూజలు నిర్వహించడం జరిగింది. కాబట్టి త్వరగా మా సర్పంచుల పెండింగ్ బిల్లులు ఇప్పించేటట్టు భగవంతుడిని వేడుకుంటున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. గణేష్ మండప నిర్వాహకుడు మెట్టు సాయి కుమార్ పై చర్యలు తీసుకోవాలని బాల్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బీజేపీ నాయకుడు నందనం దివాకర్ షామహల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పోలిన గణేష్ విగ్రహాన్ని ఉద్దేశపూర్వకంగా ప్రతిష్ఠించారని ఆరోపించారు.
ఇది పవిత్ర హిందూ సాంప్రదాయాలను కించపరిచే విధంగానే కాకుండా శ్రీ గణేష్ దివ్య రూపాన్ని ప్రత్యక్షంగా అవమానించే విధంగా ఉందన్నారు. ఇటువంటి చిత్రణ రాష్ట్ర వ్యాప్తంగా హిందువుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని తెలిపారు. भारत माता की जय, भारत माता की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय, जय बोलो गणेश महाराज की जय. గోషా మహల్లో ఒక వినాయక మండపాన్ని నిర్మిస్తూ సీఎం రేవంత్ రెడ్డి యొక్క బాడీని ఏర్పాటు చేసి గణేష్ మహారాజు యొక్క తలను దానిపై అమర్చి సీఎం రేవంత్ రెడ్డి ముప్పి పొందడానికి ప్రయత్నం చేస్తున్న సాయి కుమార్ మీద మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సాయి కుమార్ను వెంటనే ఆ యొక్క ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ నుంచి సస్పెండ్ చేయాలి. హిందూ సమాజానికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి సీఎం గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే వినాయకుడిని గణేష్ మహారాజుని భక్తి శ్రద్ధలతో హిందూ సమాజం మొత్తం కూడా పూజిస్తుంది. ఏ శుభకార్యానికైనా ఏ పూజ నిర్వహించినా మొట్టమొదటిసారిగా విఘ్నేశ్వరుని పూజ చేసిన తర్వాతనే మిగతా పూజలు చేసే సంస్కారం హిందుత్వంలో ఉన్నది. హిందూ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఆ మిట్టు సాయి కుమార్ను పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. బాలానగర్ పోలీసులను కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. వారు వెంటనే మెట్టు సాయి కుమార్ను అరెస్ట్ చేయాలి. ఇంకా ఎవరు కూడా ఫ్యూచర్లో గణేష్ తయారీదారులు కానీ గణేష్ నిర్వాహకులు కానీ ఇట్లాంటి పొరపాట్లు చేయకుండా శిక్షించాలని చెప్పేసి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. भारत माता की जय, भारत माता. అంబర్పేట్ మహంకాళి దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహంకాళి యంగ్ మెన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి మొదటి రోజు పూజ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వి హనుమంతరావు ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుని కటాక్షం అందరికీ కలగాలని కోరారు. కాచిగూడ ఏసీపీ హరీష్ కుమార్, అంబర్పేట్ సిఐ కిరణ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు సంబుల ఉషశ్రీ మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా మహంకాళి యంగ్ మ్యాన్ అసోసియేషన్ ఘనంగా నిర్వహిస్తారని కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే గత 50 సంవత్సరాలుగా ఈ యంగ్ మ్యాన్ అసోసియేషన్ వారు సభ్యులందరూ కూడా మహంకాళి యంగ్ మ్యాన్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా గత 50 సంవత్సరాలుగా ఇక్కడ విఘ్నేశ్వరుని పూజలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ విఘ్నేశ్వర నవరాత్రులు కూడా ఎంతో ఘనంగా ప్రతిరోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. ఇక్కడ కమిటీ సభ్యులైన అధ్యక్షులు శంకర్ గౌడ్ గారు మరియు మల్లన్న గారు మరియు బింగిరాజు గారు అలాగే భీమరాజు గారు అలాగే విఘ్నేశ్వర్ గారు సందీప్ మరియు సాయి దీపక్ రాజేష్ సీను శివ నవరాత్రులలో ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఇక్కడ విఘ్నేశ్వరుని పూజలో ప్రతిరోజు కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రజలందరికీ కూడా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించి మన పర్యావరణాన్ని సమతుల్యాన్ని మనము కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి అందరూ కూడా మట్టి వినాయకుల్ని పూజించండి. అలాగే ఈ పూజా సమయంలో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయడమే కాదు మనము జాగ్రత్తలు కూడా పాటించవలసిందిగా కోరుచున్నాను. కుత్బుల్లాపూర్ బౌదూర్పల్లి టెక్ మహీంద్రా యూనివర్సిటీ ముందు ఏపీవీపీ విద్యార్థి సంఘాల ఆందోళన. యూనివర్సిటీలో యథేచ్ఛగా డ్రగ్స్ అమ్మకాలు జరుపుతున్నా స్పందించని యాజమాన్యం. యాంటీ నార్కోటిక్ బ్యూరో అధికారుల తనిఖీల్లో బయటపడ్డ యూనివర్సిటీ అలసత్వం. డ్రగ్స్ హబ్గా మారిన టెక్ మహీంద్రా యూనివర్సిటీ. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న యూనివర్సిటీ లైసెన్స్ రద్దు చేయాలని డిమాండ్. వీసీని అరెస్ట్ చేసి యూనివర్సిటీని సీజ్ చేయాలని డిమాండ్. లోతుగా పరిశీలించాలని చెప్పి ఈ రోజు ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఈ యొక్క యూనివర్సిటీ ఈ యొక్క మహీంద్రా యూనివర్సిటీ
అబ్దుల్లాపూర్ మేడ్ మండలంలో ఉన్న అవంతి ఇంజనీరింగ్ కాలేజ్లో యాంటీ ర్యాగింగ్, డ్రగ్స్ నిర్మూలన మరియు సైబర్ క్రైమ్పై విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనస్థలిపురం డివిజన్ ఏసీపీ కాసిరెడ్డి, అబ్దుల్లాపూర్ మేడ్ సిఐ అశోక్ రెడ్డి మరియు ఎస్ఐ భాద్యానాయక్ పాల్గొని విద్యార్థులకు డ్రగ్స్ వాడటం వలన కలిగే నష్టాలు మరియు చట్టాల గురించి వివరించారు. అలాగే సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ సైబర్ మోసాలు ఎదురైతే 112 లేదా 1930కి 1 గంటలోపు ఫోన్ చేస్తే నిందితుల అకౌంట్లోని డబ్బు బ్లాక్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని వివరించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఏసీపీ కాసిరెడ్డి విద్యార్థులకి సూచించారు. వాటి నుండి దూరంగా ఉండాలని ఏసీపీ కాసిరెడ్డి సూచించారు. మా రాచకొండ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మేము ఈ డ్రగ్స్ అవేర్నెస్, డ్రగ్స్ మీద, తర్వాత సైబర్ క్రైమ్ మీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరియు కాలేజెస్ లో ఈ యాంటీ ర్యాగింగ్ చేసే ఎటువంటి చర్యలు ఉంటాయో పోలీస్ తరఫున ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు అవంతి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఈ ప్రోగ్రాం వారి యొక్క డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ గారి కోరిక మేరకు నేను, మా ఎస్హెచ్ఓ అబ్దుల్లాపూర్ మెట్ ఎస్హెచ్ఓ శ్రీ అశోక్ రెడ్డి గారు, మరి సెక్టర్ ఎస్ఐ బద్యా గారు మా అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ సైబర్ నేరాల గురించి, డ్రగ్స్ తీసుకుంటే ఎట్లాంటి పరిణామాలకు లోనవుతారో, ఎటువంటి కేసులు అవుతాయని కూడా వాళ్ళకు పూర్తిగా వివరించి చెప్పడం జరిగింది. మనం డ్రగ్ ఫ్రీ సొసైటీ, డ్రగ్స్ రహిత సమాజం కోసం మనందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు మా డివిజన్ లో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, చాలా ఇన్స్టిట్యూషన్స్ లో పెట్టి మేము ప్రజలను జాగరూకత మరియు స్టూడెంట్స్ కూడా, విద్యార్థుల్లో కూడా ఈ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ వారి ఆధ్వర్యంలో కిల్ క్యాన్సర్ పేరుతో ప్రజలలో అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జేఎన్టీయు యూనివర్సిటీలో నిర్వహించిన మీడియా సమావేశంలో కూకట్పల్లి ఇస్కాన్ టెంపుల్ ప్రెసిడెంట్ మహాశృంగాదాస్ మాట్లాడుతూ క్యాన్సర్ రావడానికి అనేక చెడు అలవాట్లు ఉన్నాయని, వాటి గురించి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. మేము గత 2018 నుండి కిల్ క్యాన్సర్ మీద అవగాహన కల్పిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు జేఎన్టీయు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ ఎస్ శోభారాణి సహకారంతో ఈ సంవత్సరం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ కూకట్పల్లి సెక్రటరీ శ్రీవాణి, కోఆర్డినేటర్ అచ్యుత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల పట్ల ఈ అవగాహన కలిగించడానికి కోసము మేము ఇస్కాన్ కూకట్పల్లి తరఫు నుంచి ఈ ఎలొకేషన్ కాంపిటీషన్ అనేది ప్రారంభించారు 2018లో. ప్రతి సంవత్సరం కూడా చాలామంది విద్యార్థులు, చాలామంది ఉత్సాహంగా దీంట్లో పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఉచితంగా వారికి సర్టిఫికేట్ పార్టిసిపేషన్ ఇవ్వడం అవుతుంది. చాలా రకాల ప్రైజెస్ కూడా మనము అనౌన్స్ చేశాము. ఈ కాంపిటీషన్స్లో ప్రతి కాలేజ్ తరపు నుంచి 3 విద్యార్థులని, ఫస్ట్ 3 మెంబర్స్ని, టాపర్స్ని విన్నర్స్గా అనౌన్స్ చేస్తారు. తర్వాత మళ్ళీ యూనివర్సిటీ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ ఉంటాయి, స్టేట్ లెవెల్లో కూడా కాంపిటీషన్స్ జరుగుతాయి. ఈ కాంపిటీషన్స్లో అందరూ కూడా పాల్గొనవచ్చు. ముఖ్యంగా ఇస్కాన్ సొసైటీ వాళ్ళకి ఈ మంచి ఈవెంట్ని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నందుకు ధన్యవాదాలు. ఎప్పుడైనా ఇస్కాన్ సొసైటీ వాళ్ళు కిల్ క్యాన్సర్ మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని 2018 నుంచి స్టార్ట్ చేశారు. దానికి కూడా ఎన్ఎస్ఎస్ తరఫున నన్ను రిక్వెస్ట్ చేస్తే మేమందరు కాలేజెస్కి, మా ఎన్ఎస్ఎస్ కింద 200 యూనిట్లు ఉన్నాయి, 200 యూనిట్స్ అన్ని అక్రాస్ ద తెలంగాణ స్టేట్, ఆల్ ద ఎన్ఎస్ఎస్ యూనిట్స్ అండర్ జేఎన్టీయూ కింద ఉన్నాయి. సో వాళ్ళు స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ గురించి మనల్ని అప్రోచ్ అయ్యారు. 2018 నుంచి అప్రోచ్ అయితే అందరికీ కూడా మనము సర్క్యులర్ పాస్ చేస్తాము. సో వాళ్ళు ఇంటర్ కాలేజీ లెవెల్ కాంపిటీషన్ కండక్ట్ చేసుకొని, దీనివల్ల ఏంటంటే పిల్లలు చదివి దానిపైన అవగాహన పెంపొందించుకుంటారు. అండ్ వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళ తోటి స్నేహితులు కూడా దాని యొక్క గురించి అవగాహన వాళ్ళకి కూడా పెరుగుతుంది. అండ్ ఈ చెడు అలవాట్లకి గురి కాకుండా ఉంటారు అని మా ఉద్దేశము.
సో దీన్ని మనం 2018 నుంచి మనం ఇది నిర్వహిస్తున్నాము. అండ్ ఎవరైతే ఈ కాలేజ్ లెవెల్ తర్వాత ఇది యూనివర్సిటీ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము. యూనివర్సిటీ లెవెల్ నుంచి ఇది స్టేట్ లెవెల్లో కూడా మేము కండక్ట్ చేస్తాము. చాలా అందరికీ కూడా మేము ప్రశంసా పత్రాలు, సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయి.